మీడియా మిత్రులకి, మీడియా ద్వారా ప్రజలందరికీ నమస్కారం. పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ రాష్ట్రానికి దాని అవసరాన్ని గురించి పదే పదే వివరించాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్రం రాక పూర్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు కన్నటువంటి ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు. ఎన్నోసార్లు దీన్ని సాకారం చేయడం కోసం ప్రయత్నాలు చేసినా అది చివరికి 2014 వచ్చేసరికి ఒక ఖచ్చితమైన రూపుదిద్దుకుంది. 2004లో విజయవాడలో ఉన్న మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. మన నున్న దగ్గర పాత సిమెంట్ ఫ్యాక్టరీ గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. సోనియా గాంధీ గారు వచ్చారు ఆ సభకి, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజున వచ్చారు. ఆ సభలో సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాము అని చెప్పి హామీ ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజున విజయవాడ సభలో సోనియా గాంధీ గారు ప్రామిస్ చేశారు. 2004లో చేసినటువంటి ప్రామిసు 2014 వరకు వాళ్ళు ఏనాడు పట్టించుకోలే. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతవరకు డిజైన్ వర్కు, అలాగే కాలువల వర్కు కొంతవరకు చేశారు. కాకపోతే మెయిన్ హెడ్ వర్క్స్ ఇంకా మొదలుగాల, దానికి కాంట్రాక్ట్ కూడా ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు. టెండర్లు పిలిచారు, ట్రాన్స్ట్రాయ్ వాళ్ళు 1400 కోట్లకు ఏమో L1గా వచ్చారు, వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. కానీ పోలవరం కట్టడానికి కావాల్సినటువంటి అనుమతులు మాత్రం కొన్ని అనుమతులు ఇచ్చారు, కానీ ముఖ్యమైన పర్యావరణ అనుమతులు, నిర్మాణం ప్రారంభం చేయడానికి, హెడ్ వర్క్స్ మొదలు పెట్టడానికి కావాల్సిన అనుమతులు ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదా అని అంటే, దాన్ని ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగించుకోవడం కోసం మేము పర్యావరణ అనుమతుల పేరుతో ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని డిలే చేశాము అని చెప్పి అప్పట్లో ఉన్న పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పాడు. చెప్పి చివరికి రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిచ్చ వేసినట్టుగా, సరే మీకు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నాం పొండి అన్నారు. హైదరాబాద్లో ఉన్న మన ఆస్తుల్ని వాటన్నిటినీ వదులుకుంటే మనకు వచ్చినటువంటి బిచ్చం ఈ పోలవరం ప్రాజెక్ట్. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తామని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ రెజల్యూషన్ చేసింది. మన విభజన చట్టంలో కూడా ఈ చట్టం ప్రకారం దానికి కావలసిన అనుమతులు అన్నీ ఇచ్చేసినట్లే భావించాలి అని చెప్పి రాశారు. డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్ ఆల్ పర్మిషన్స్ అని చట్టంలో రాశారు. అది పార్లమెంట్ పాస్ చేసింది కాబట్టి పార్లమెంటే పర్మిషన్లు ఇచ్చినట్టు ఈ పోలవరం ప్రాజెక్టుకి. సో పర్మిషన్ల వరకు దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పటికీ ఒడిశా, ఛత్తీస్గఢ్ వాళ్ళ కొద్దిగా ముంపు ప్రాంతాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. సరే, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే క్రమంలో అంతకుముందు ఇచ్చినటువంటి అదే కాంట్రాక్ట్ని కొనసాగించారు. కొనసాగించకపోవడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. కాంట్రాక్టర్ ఏమంటారంటే, నేను కడతానన్నా కదా, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంటి, నాకు కావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి, నేను కడతానంటాడు. కాబట్టి కాంట్రాక్టర్ని మార్చాల్సిన అవసరం ఏమీ ఆ రోజున లీగల్గా ఏమీ లేదు. అదీగాక ఇంకొక సమస్య ఆ రోజున ఏముందంటే, దీని మీద విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది, అనవసరమైన చర్చ. అందుకని దీన్ని ముగింపు చెప్పడం కోసం ఈ వివరాలు చెప్తున్నా. కాంట్రాక్టర్ని ఎందుకు మార్చలేదా అంటే, కాంట్రాక్టర్ని కనుక టెర్మినేట్ చేసేసి, సరేనా ఇప్పుడు వరకు చేసిన పనులకు ఎంత అయిందో ఖర్చులు లెక్కది, నీ డబ్బులు నీకు ఇస్తాం, పంపించేస్తామని అంటే మళ్ళా పోలవరంకి ఫ్రెష్గా టెండర్లు పిలవాలి. ఫ్రెష్గా టెండర్లు పిలవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే,
సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, సిడబ్ల్యూసి రూల్స్ ప్రకారం ఏదైనా ప్రాజెక్టు విషయంలో ఏదైనా కేసులు పెండింగ్ ఉంటే ఆ ప్రాజెక్టుకి టెండర్లు పిలవకూడదు అని చెప్పి వాళ్ళకు రూల్ ఉంది. ఓ పక్కన ఛత్తీస్గఢ్, ఒరిస్సా వేసిన కేసులు అట్టాగే ఉన్నాయి. అవి తేలకుండా కొత్తగా టెండర్లు పిలవడానికి వీల్లేదు. ఆ కేసులు తేలడానికి ఎన్ని దశాబ్దాలు పడతాయో మనకు తెలియదు. కాబట్టి ఈ లీగల్ కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి పాత కాంట్రాక్టర్ని కొనసాగించండి అని చెప్పి కొనసాగించారు. ఆ పాత కాంట్రాక్టర్ ఏమో ప్రాజెక్టులో డిలే అయింది, రేట్లు పెరిగిపోయినాయి, మేము అసలు ఆ రేట్లకు చేయలేము అని అంటే అప్పుడు బతిమాలి బామాలి ఆ బావర్ అనే కంపెనీని, జర్మనీ కంపెనీని తీసుకొచ్చి సరే ఇప్పటి నుంచి అయ్యే ఖర్చు కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా మీకే చెల్లింపులు చేస్తాము, లేకపోతే కాంట్రాక్టర్కి ఇస్తే ఆయనకి జరిగిన నష్టాలు పూడ్చుకుంటాడేమో, మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వడేమో అని చెప్పి బావర్ కంపెనీకి డైరెక్ట్గా చెల్లింపులు చేసే ఒప్పందం మీద ఆ జర్మన్ కంపెనీని తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఒప్పించారు. వాళ్ళు డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఆ రోజున డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు దాని నిర్మాణపరమైనటువంటి సమస్యలు కానీ నాణ్యతాపరమైనటువంటి ప్రశ్నలు కానీ ఏమీ ఆ రోజున రాలా. ఆ డయాఫ్రమ్ వాల్ బాగానే కట్టారు అని చెప్పి అప్పుడున్న సిడబ్ల్యూసి, టీపీఏ వీళ్ళందరూ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఏం అబ్జెక్షన్ అయితే రైజ్ చేయలే. తర్వాత దీనిపైన డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత, భూమి లోపల గోడ కట్టిన తర్వాత పైన బండు కట్టాలి, చెరువు కట్టలాగా ఒక కట్ట కట్టాలి. దాన్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు. ఎర్త్ కోర్ రాక్ ఫిల్డ్. ఎర్త్ కోర్ అంటే కోర్ మధ్యలోనేమో మట్టి, తర్వాత రాక్ ఫిల్డ్ అంటే రాళ్లతో పేర్చిన డ్యాము అని అర్థం ఈసీఆర్ఎఫ్ అంటే. అది కట్టాలంటే పైన కింద నీళ్లు ఉండకుండా చూసుకోవాలి కాబట్టి ఆ పైన ఒక అడ్డుకట్ట, కింద ఒక అడ్డుకట్ట వేయాలి. వాటిని కాఫర్ డ్యాములు అంటారు. ఆ కాఫర్ డ్యాములు కూడా దాదాపుగా కట్టారు. కట్టిన తర్వాత కాఫర్ డ్యామ్లో 2 గ్యాపులు ఉంచేశారు. ఎందుకు ఉంచారు ఆ గ్యాపులు అంటే, ఆ రోజున దేవీపట్నం దగ్గర కొంతమంది రైతుల పొలాలు ఈ కాఫర్ డ్యాముని గ్యాప్ మూసేస్తే వాళ్ళ పొలాలు మునిగిపోతాయి. ఎందుకంటే కాఫర్ డ్యామ్ పెడితే వెనకాల నీళ్లు ఆగిపోయి నీళ్లు ఉబ్బుతాయి. ఆ ఉబ్బినప్పుడు వాళ్ళ పొలాలు మునుగుతాయి. వాళ్ళకు దాదాపు 200 కోట్లు కాంపెన్సేషన్ కట్టాలి, నష్టపరిహారం కట్టి మీరు కాఫర్ డ్యామ్ మూసుకోండి అన్నారు. ఆ రోజున 200 కోట్లు కట్టడంలో కొంచెం డిలే అయింది. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి 2019లో. దానివల్ల కాఫర్ డ్యామ్ ముయ్యకుండా ఆ గ్యాప్లు అట్టాగి ఉంచేశారు. ఎలక్షన్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన వచ్చి రావడంతోనే ఇచ్చిన మొట్టమొదటి జీవో 1వ జీవోనో 2వ జీవోనో, నా ట్రాన్స్ఫర్ జీవో అనుకోండి, అది పక్కన పెట్టండి. పాలనాపరంగా ఇచ్చిన మొట్టమొదటి జీవో జరుగుతున్న కాంట్రాక్టులు అన్నీ ఆపేయండి, ఏ వర్క్ ముందుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మీకు జీవో ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో. అందుకే అప్పుడు అమరావతి పనులన్నీ ఆగిపోయి కూలీలు అందరూ తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోయారు. అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు సడన్గా ఆగిపోయినాయి. దాంతోపాటు పోలవరం కూడా ఆగిపోయింది. ఎందుకయ్యా అంటే కాంట్రాక్టులు ఎక్కువకి ఇచ్చేశారు, ఎక్కువ డబ్బులకి ఇచ్చేశారు, మేము వాటన్నింటినీ రివ్యూ చేయాలి అన్నారు. సరే మంచిది, చేయండి. నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు ఏమైనా రివ్యూ చేసుకుంటే చేసుకోవా. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్న ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన కాంట్రాక్టు, అప్రూవ్ చేసిన టెండరు, దాన్ని ఎందుకు ఆపటం నువ్వు? ఆ ఆలోచన ఆయనకి ఆ రోజున ఏ రాలా. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా మొత్తం ఆపేశారు. ఆ 200 కోట్లు వాళ్ళకి కట్టడం దేవుడెరుగు, ఈ గ్యాప్ ముయ్యడం కూడా మానేశారు, మర్చిపోయారు. అసలు ఏ పని మొదలట్లా, గ్యాప్ ముయ్యలా, గ్యాప్ అట్టాగే ఉంది. 2019లో మనకు ఒకసారి వరదలు వచ్చినాయి, కాకపోతే లేటుగా వచ్చినాయి. ఆగస్టు నుంచి కానీ వర్షాలు పడలా, అసలు ఆ సంవత్సరం లేటుగా వచ్చినాయి రైన్స్. మొత్తానికి వరద వచ్చింది, ఆ గ్యాప్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ఈ కట్టిన డయాఫ్రమ్ వాల్ పైనుంచి నీళ్లు పారినాయి, కిందకి వెళ్ళిపోయినాయి. 2019 ఆగస్టులో సడన్గా మేము కాంట్రాక్టర్ని మార్చేస్తున్నాం, మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలుస్తున్నాం అన్నారు. అరే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి నీ రివర్స్ టెండరింగ్కి సంబంధం ఏంటి? నువ్వెవడో రివర్స్ టెండరింగ్ వెళ్ళడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి? అయినా సరే నో,
ఈ కాంట్రాక్టర్ ఉండటానికే వీల్లేదన్నట్టు కచ్చగట్టినట్టుగా ఆగస్టులో కాంట్రాక్టర్ని మారుస్తామని కూర్చున్నారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వం లెటర్ చాలా ఘాటుగా రాసింది. కాంట్రాక్టర్ని మార్చమాగానే కొంపలారితే జరిగే పని ఆగిపోద్ది. మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ అంటే కొత్త మిషన్లు తెచ్చుకోవాలి, మనుషులను పురమాయించుకోవాలి, సామాగ్రి తెచ్చుకోవాలి, మొబిలైజేషన్ చేసుకోవాలి, లేట్ అయిపోద్ది, పని ఆగిపోద్ది. అందులో కంటిన్యూటీ ఉండాల్సిన ప్రాజెక్టుని పని మధ్యలో ఆపేస్తే దెబ్బతింటామని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అయినా వినలా. మరి వినకపోతే కేంద్ర ప్రభుత్వం కర్ర పుచ్చుకుని నువ్వెవడరా ప్రాజెక్ట్ ఆపడానికి, కాంట్రాక్టర్ని మార్చడానికి డబ్బులు ఇచ్చేది మేము, నువ్వెవరో మార్చడానికి అని చెప్పి కర్ర ఏం పుచ్చుకోవాలా. సిడబ్ల్యూసీ వాళ్ళు లెటర్ రాశారు, ఈయన చెత్తబొట్లో పడేశాడు, కాంట్రాక్టర్ని మార్చి పారేశాడు. ఎవరు తీసుకొచ్చారా కాంట్రాక్టర్ని అంటే మెగా ఇంజనీరింగ్ని తీసుకొచ్చారు. అది ఎప్పుడు నవంబర్లో కొత్త కాంట్రాక్ట్ ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ అంట. ఊరికే ఒక గుర్తుపెట్టుకోండి చెప్తా. 2019లో ప్రభుత్వం మారే నాటికి పోలవరం పనుల్లో మిగిలిపోయిన పనులు 1770 కోట్లు, 1770 కోట్ల పనులు మిగిలినాయి. అది నవేగా వాళ్ళు పూర్తి చేయాలి. అంటే ఈ కట్ట, ఈసీఆర్ఎఫ్ డ్యాము ఇవన్నీ కలిపి. ఈయన రివర్స్ టెండరింగ్ పెడితే మెగా ఇంజనీరింగ్ కంపెనీ 200 కోట్లు, 220 కోట్లు తక్కువకి చేస్తాము, 1550 కోట్లకే చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్ వేశారు. రెండోవాడు ఎవడో వేయలే, వీళ్ళు ఒక్కళ్ళే వేసింది. 220 కోట్లు మేము సేవ్ చేసాము, ఆదా చేసాము అని చెప్పి చూసారా. 220 కోట్లు తినేసేవాళ్ళు పాత ప్రభుత్వం. మేము ఆపు చేసాము, ఎంత సేవ్ చేసాము అని చెప్పి గొప్పలు చెప్పుకుని 1550 కోట్లకి మెగా ఇంజనీరింగ్కి ఇచ్చారు. బాగానే ఉంది. నవంబర్లో ఇచ్చావు. నవంబర్, డిసెంబర్ నుంచి సీజన్ మొదలవుద్ది. పనులు మొదలెట్టాలిగా. ఒక్క పని అంటే ఒక్క పని కూడా ఈ విషయంలో ముట్టుకోలే. ఆ కాఫర్ డ్యాము ముయ్యడం కానీ, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మొదలెట్టడం కానీ, డిజైన్లు ఫైనలైజ్ చేయడం కానీ ఏమీ చేయలే. మొత్తం 2019 నుంచి 2020 సమ్మర్ మొత్తం వేస్ట్గా పోయింది. 2020లో మీకు గుర్తుండి ఉంటుంది, విపరీతమైన ఫ్లడ్ వచ్చింది. దాదాపు 22 లక్షల క్యూసెక్లు ఫ్లడ్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ కాఫర్ డ్యామ్లో గ్యాప్లు అట్టాగే చచ్చినాయి. ఆ కాఫర్ డ్యాముని కోసేసి విపరీతమైన ఫ్లడ్ వచ్చి అంతకుముందు కట్టిన డయాఫ్రమ్ వాల్ని తన్నుకుంటా వరద వెళ్ళిపోయింది. తన్నుకుంటా వెళ్ళటమే కాదు, ఎక్కడైతే డయాఫ్రమ్ వాల్ కట్టామో అక్కడ ఇంత లోతు గోతులైనాయి. దాదాపు 150 మీటర్ల పొడుగు, 22 మీటర్లు అంటే 60 ఫీట్లు గోతులైనాయి. అంటే ఇసుక లేచిపోయింది అక్కడి నుంచి. వరద వెళ్ళిపోయినాక చూస్తే ఏముంది, కొంప కొల్లేరైపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు 2-3 చోట్ల గండ్లు పడిపోయినాయి, గోతులైపోయినాయి. కాఫర్ డ్యాము ఎట్టాగో సగం కొట్టుకుపోయింది. అప్పుడు 2020 నవంబర్లో సిడబ్ల్యూసీ అప్పటికి నిద్ర మేలుకుని ఒక మీటింగ్ పెట్టి హడావిడిగా దీన్ని ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు ఎట్ట సరి చేయాలి అని చెప్పి అప్పుడు ఆలోచనలు మొదలెట్టారు. మొదలెట్టి అసలు దీనికి స్పిల్వే, అప్పటికే స్పిల్వే కట్టేశారు రామయ్యగాడు. స్పిల్వే అంటే నీళ్లు ప్రవహించేది. యాక్చువల్గా మిగిలిందంతా అడ్డుకట్టే, నీళ్ళు వెళ్ళే దారిని స్పిల్వే అంటాం. స్పిల్వే అప్పటికే కట్టేశారు. అసలు అప్పుడు డిజైన్ల విషయంలో సిడబ్ల్యూసీ కూడా మేలుకుని 2021 టైంకి దీనికి ఈ స్పీడు, వాటర్ స్పీడ్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పుడు ఆ స్పిల్వే ఒక మూల, పోలవరం వైపు ఒక సైడు, పురుషోత్తంపట్నం వైపు ఒక సైడ్ అనుకుంటే, పురుషోత్తంపట్నం వైపున స్పిల్వే అంచమ్మట నీళ్ల స్పీడు చాలా ఎక్కువ ఉంది. ఈ స్పీడ్ ఉంటే ఆ స్పిల్వే అంచు దెబ్బతింటుంది, స్పిల్వే కూడా వదిలేస్తుంది, గ్యాప్ వదిలేస్తుంది అని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. మ్యాక్సిమం 3 మీటర్లు పర్ సెకండ్ స్పీడు నది భరించగలదు. అట్లాంటిది ఈ టర్బులెన్స్ వల్ల ఈ నీళ్లు అటు ఇటు చెల్లాచెదురుగా రావటం వల్ల రేపు పొద్దున అడ్డుకట్ట కట్టినప్పుడు నీళ్లు ఇటు వస్తాయి కదా. ఆ వచ్చినప్పుడు ఆ అంచెమ్మట 13 నుంచి 15 మీటర్ల పర్ సెకండ్ స్పీడ్ అందుకుంటుంది నీళ్లు అని చెప్పి
అంచనా వేశారు మోడలింగ్ చేసి, కంప్యూటర్ మోడలింగ్. అంటే ఒక బుల్లెట్ వచ్చినట్టు వస్తాయి నీళ్లు, ఆ స్పీడ్తో వచ్చి తంతే స్పిల్వే అంచు తెగిపోద్దని చెప్పి ఒక అంచనాకు వచ్చి ఆ స్పీడ్తో నీళ్లను రానియకూడదు కాబట్టి ఒక 2 కిలోమీటర్లు గైడ్ బండ్ కడదాం, గైడ్ బండ్ కట్టి పైనుంచే నీళ్ళని జాగ్రత్తగా ఒక లైన్లో స్ట్రెయిట్ లైన్లో తీసుకొచ్చి స్పిల్వే మీదుగా అట్లా పంపించాలి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. అప్పుడు గైడ్ బండ్ కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు గైడ్ బండ్ నిర్ణయం లేదు అసలు. గైడ్ బండ్ నిర్ణయం తీసుకుని సరే డిజైన్ చేయండి అన్నారు. అప్పుడు సిడబ్ల్యూసి ఆధ్వర్యంలోనే దానికి డిజైన్ చేశారు. డిజైన్ చేయాలంటే అక్కడ భూమి ఎట్లా ఉంది, ఆ భూమిలో ఇసుక ఉందా, రాయి ఉందా, మట్టి అంటే క్లే ఉందా, ఆ క్లే కూడా ఎటువంటిది, మెతక మట్టా, గట్టి మట్టా, బుసమట్టా, ఇవన్నీ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఈ వివరాలన్నీ వాళ్ళకి ఇస్తే డిజైనర్లు డిజైన్ చేస్తారు. వీళ్ళు ఏవో వివరాలు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాడు ఏదో డిజైన్ చేశాడు, అదే మెగా కంపెనీకి ఇచ్చి గైడ్ బండ్ కట్టండి అన్నారు. గైడ్ బండ్ కట్టారు. గైడ్ బండ్ కట్టడానికి కూడా ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టారు, అంటే భూమిలోకి ఒక డయాఫ్రమ్ వాల్ కట్టారు. అది కూడా పూర్తి అడుగు వరకు కట్టలా, కొంతవరకే డెప్త్ 40 మీటర్లో 30 మీటర్లో డెప్త్ వరకే కట్టారు. అది కూడా పూర్తిగా రాయి తగిలేదాకా కట్టలా. రాయి తగిలేదాకా కట్టకుండా మట్టి మీద లేకపోతే ఇసుక మీదే కూర్చోబెట్టారు. దాన్ని ఇసుక మీద మట్టి మీద కూర్చోబెట్టి డయాఫ్రమ్ వాల్ ఇటు కట్టారు. కట్టి దాని వెనకాల రాళ్లతోటి ఒక గైడ్ బండ్ అదొక కట్టలాగా నింపారు, రాళ్ళు వేసి నింపారు. నింపితే 2023 వచ్చేసరికి అది అయిపోయింది, గైడ్ బండ్ కట్టడం అయిపోయింది. 2023లో వరద వచ్చింది, దిగిపోయింది. వరద రావడానికి ముందే జూన్లో ఈ గైడ్ బండ్ ఎమ్మటే ఈయన చెప్పారు చూడండి, అప్రోచ్ ఛానల్ అంటారు. 2 కిలోమీటర్ల దూరం నీళ్ళని గైడ్ చేసుకుంటా నడిపించుకుంటూ రావాలి. వచ్చిన వరద అంతటిని అరే అటు కట్ట మీద పోమాకరా ఇటు రా అని చెప్పి నీళ్ళని ఇటు నడిపించుకుంటూ రావాలి. దాన్ని అప్రోచ్ ఛానల్ అంటారు. ఆ అప్రోచ్ ఛానల్ తవ్వాలి. ఎక్కడి వరకు తవ్వాలి, అక్కడ అంతకుముందు పాత నదిలో ఒక భాగం, అది అంచమ్మటి ఉండేది ఒకప్పుడు. నది మధ్యలో కాదు, నది అంచమ్మటి ఉండేది. అంటే పోలవరం గట్టెమ్మటి ఉండేది. ఆ గట్టెమ్మట మీకు ఎత్తుపల్లాలు ఉంటాయి, రాళ్ళు రప్పలు కూడా ఉంటాయి, చిన్న చిన్న కొండలు కూడా ఉంటాయి, గుట్టలు కూడా ఉంటాయి. అటన్నిటినీ తొలగించి బెడ్ సాఫీగా చేయాలంటే 17 మీటర్లకి బెడ్ కట్ చేయాలి. అంటే ఆ మట్టి అంతా తీసి బయట పోయాలి. సగం మట్టి కట్ చేసేటప్పుడు ఆ అప్రోచ్ ఛానల్ ఈ గైడ్ బండి ఎమ్మటే తవ్వుకుంటా వస్తా అంటే చూశారు, ఆ కట్టిన డయాఫ్రమ్ వాల్, ఈ గైడ్ బండి కోసం కట్టిన డయాఫ్రమ్ వాల్ కూలిపోతుంది, ఇటా వాలిపోతుంది. ఎందుకంటే కింద దానికి బలం లేదు, రాళ్లలో కూర్చోలే, అది మట్టి మీదో ఇసుక మీదో కూర్చుంది. ఇట్లా ఉండాల్సిన గైడ్ బండు ఇట్టా కూలిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం 12 మీటర్లు వచ్చేసింది. ఓరు నాయన కొంప మునిగిందిరా అని చెప్పి మళ్ళీ ఎమ్మటే ఢిల్లీకి ఫోన్ చేసి సిడబ్ల్యూసి వాళ్ళని ఏం చేయమంటారు అని అడిగితే, ఏం చేస్తారు మీ బూడిదే, దాని ఇట వాలిపోతుంది కదా, దీని మీద కొంచెం రాళ్ళు వేయండి, లేకపోతే మళ్ళీ అసలే కొట్టుకుపోద్ది అని చెప్పి అంటే దీని మీద రాళ్ళు వేశారు. తర్వాత అంతకుముందే 50 మీటర్లు ఎత్తుకు కట్టిన రాళ్ల కుప్పని 41 మీటర్లకు తగ్గించేశారు, పైనంతా చెక్కేశారు. ఎందుకంటే దాని బరువే ఎక్కువైపోయిందని బాబు, తల బరువు ఎక్కువైందని కట్ చేసేసారు. అట్టా గైడ్ బండిని అట్లా పొడుకోబెట్టి ఉంచారు. ఈ రోజున అది గైడ్ బండి ఉద్యోగం చేయటంలా, ముందు అది దాని బతుకది కాపాడుకునే పనిలో ఉంది. ఆ రకంగా గైడ్ బండు దాని కట్టిన డయాఫ్రమ్ వాల్ మొత్తం కుంగిపోయి పగుళ్ళు వచ్చేసి నానా గందరగోళం అయిపోయింది. ఇదంతా చూస్తే అసలు ఎందుకు పాడైందిరా గైడ్ బండు, ఎవరో తప్పు అని అంటే ఇవాళ వరకు తేల్చట్లా. ఎందుకంటే డిజైన్ ఇచ్చింది సిడబ్ల్యూసి వాళ్ళు, కట్టింది మెగా. జియలాజికల్ అక్కడ మట్టి నేల స్వభావం మీద రిపోర్ట్ ఇచ్చిందేమో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ముగ్గురు పిత్తిని ముత్తైదువులాగా మాట్లాడకుండా కూర్చున్నారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనేది తేల్చరు. నీ తప్పు అంటే నీ తప్పు అనుకుంటారు.
ఇది వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదో గైడ్ బండ్ అయిపోయిందని కొంప కూలిపోయిందని కాదు. రేపు పొద్దున మెయిన్ డ్యామ్ విషయంలో కూడా మీరు ఇట్లా చేయరని నమ్మకం ఏంటి? రేపు పొద్దున మెయిన్ డ్యామ్ కూడా ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా కట్టి ఇష్టం వచ్చినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చి బిల్లులు చెల్లింపులు చేసేసి ఎవడింటికి వెళ్ళాడు పడుకుంటే రేపు పొద్దున డ్యామ్ నాణ్యతకి ఎవడు గ్యారంటీ పడతాడు అనేది మేము అడిగే ప్రశ్న. గైడ్ బండ్ ఒక ఉదంతం మీకు చూడటానికి, దానికి ఎవరైనా బాధ్యత చేశారా చెప్పండి? ఇవాళకైనా చేయట్లా. సరే, మళ్ళా గైడ్ బండ్ని ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా కట్టాలి అని అంటే ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు అడిగితే వాళ్ళు 4-5 సొల్యూషన్లు చెప్పారు. అది బాబు మళ్ళీ ఇంకొకసారి డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిందే తప్పదు, కొంచెం ఇట్ట కట్టి ఇట్ట పక్కకి తీసుకెళ్దాం, యాంగిల్లోకి తీసుకెళ్దాం, స్ట్రైట్గా కాకుండా అని ఒకటి ఇచ్చారు. ఒకటేమో ఇది కట్టిన తర్వాత దాని మీద వెనక నుంచి ఇనప వైర్లు వేసి దాన్ని వెనక్కి తన్ని పట్టి నేలలో దానికి యాంకరింగ్ చేసి ఇట్లా లాగి పట్టుకుందాం ఆ గోడని, అప్పుడు పడిపోకుండా ఉంటుంది, ఆ టైపుకి పడిపోకుండా వెనక్కి లాగి తన్ని పట్టుకుందాం అనేది ఒక సొల్యూషన్. ఇవి ఏమి చేయాలన్నా కానీ గైడ్ బండ్ కడటానికే 2 సీజన్లు పట్టింది, 2 వేసంకాలం సీజన్లు కావాలి. దాన్ని ఇప్పుడు రిపేర్ చేయాలన్నా కానీ 2 సీజన్ల కంటే ఎక్కువే పడుతుంది. ఖర్చే. ముందు అసలు డిజైన్ ఫైనలైజ్ కావాలి, కట్టాలి. అది ఆ గైడ్ బండి కడితే తప్ప రేపు పొద్దున ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి సేఫ్టీ లేదు, స్పిల్వేకి సేఫ్టీ లేదు. ఇది విషయం నేను చెప్పేది. ఎందుకంటే మిత్రులారా, పోలవరం ప్రాజెక్టు ఏదో చెరువు కట్ట కాదు, లేకపోతే బ్యారేజ్ కాదు, అదొక చాలా పెద్ద డ్యామ్. ప్రపంచంలో ఉన్న నదులన్నిటిలోనూ పోలిస్తే ఇది అంత పెద్ద నది ఏం కాదు. అమెజాన్తోనూ అటువంటి నదులతో పోలిస్తే ఇదేం పెద్ద నది కాదు. కానీ భారతదేశంలో ఉన్న నదుల్లో అతిపెద్ద నదుల్లో ఒకటి. 30 లక్షల క్యూబిక్ మీటర్లు, 30,000 క్యూబిక్ మీటర్లు పర్ సెకండ్, అంటే దాదాపు 10 నుంచి 20 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఇది. మీకు ఎప్పుడైనా నది యొక్క పరిమాణం ముఖ్యం కాదు, అదొక ఇంపార్టెంటే. కానీ మీరు డ్యామ్ ఎక్కడ కడుతున్నారో అక్కడ భూమి ఎట్లా ఉంది అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అదే రాళ్ల మీదుగా కనుక ఈ నది ప్రవహిస్తూ అంటే రాళ్లల్లో డ్యామ్ కడతాం ఈజీ, నిలబడుద్ది. అదే ఇసుక కానీ మట్టి కానీ లేకపోతే మనకి సముద్ర పక్కన ఉంటాయి మడడుగులు అంటారు చూడండి, ఆ మడ లాంటి వాతావరణం ఉంటే అక్కడ డ్యామ్ కట్టడం చాలా కష్టం. ఎందుకంటే నిలబడదు, కింద నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, మీకు గట్టి నేల తగలదు. గోదావరికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే గట్టి నేల తగలాలంటే బాగా లోతుకి వెళ్ళాలి. పైన అంతా ఇసుక ఉంది, పోనీ ఇసుకన్నా పైనుంచి కింద దాకా ఉందా అంటే లేదు. కొంతమేర ఇసుక ఉంది, కింద ఒక మట్టి పొర ఉంది, మళ్ళా ఇసుక పొర ఉంది కొన్ని ఏరియాల్లో. కొన్ని చోట్లేమో డైరెక్ట్గా ఇసుక ఉంది రాయి తగిలిందాకా, కొన్ని చోట్ల మధ్యలో మట్టి ఉంది. అట్లా ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ ఇసుక ఉంది, ఇవన్నీ బోల్డంత ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మ్యాప్ చేసుకుని, ఓకే ఇక్కడ మట్టి ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఇక్కడ ఇసుక ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి అనేది డిజైన్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన డ్యామ్ ఇది. అదే రాళ్ల మీద కట్టుంటే ఈజీగా ఉండేది. 30,000 క్యూబిక్ మీటర్ల పర్ సెకండ్ అయితే, ఊరికే కంపారిజన్ మీకు చెప్తున్నా, చైనాలో కట్టిన 3 గార్జెస్ డ్యాము ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద డ్యామ్ ఈ రోజుకి. అది దీనికి డబుల్ సైజు ప్రవాహం, అంటే 60,000 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ ప్రవాహం. అది మందు సగం అందులో. కాకపోతే 3 గార్జెస్ డ్యామ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాతి పొర మీద ఉంది. అది మంచి అటు ఒక కొండ ఇటు ఒక కొండ ఉండి కింద రాయి ఉండి డ్యామ్ కట్టడానికి ఈజీ అయింది. గోదావరి టెక్నికల్గా దాంతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఛాలెంజింగ్ అయినప్పుడు డిజైన్ చాలా జాగ్రత్త చేయాలి, కట్టడం ఎగ్జిక్యూషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అది గోదావరి ప్రత్యేకత.
ఎక్కడ తేడా వచ్చినా కానీ డ్యామ్ సేఫ్టీ నమ్మకం లేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి గైడ్ బండ్ కూలిపోయింది అని అంటే బికాజ్ కరెక్ట్గా డిజైన్ చేయలేదో, లేకపోతే ఎగ్జిక్యూషన్ చేయలేదో, కట్టడం సరిగ్గా కట్టలేదో, లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లు సరిగ్గా లేవో మనకు ఇప్పటికీ తెలియదు. ఈ కట్టడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ గైడ్ బండ్ కూలిపోయినాక అందరికీ అర్థమైంది. అబ్బో జాగ్రత్తగా ఉండాలిరా గోదావరితో అని. 2023 నుంచి సెంట్రల్ గవర్నమెంటు తర్జన భర్జన పడతా ఉంది, ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి అని. అప్పుడు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఒక డిజైన్ కన్సల్టెంట్ని పెట్టుకుందాం, ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుందాం, నిపుణుల బృందం అని చెప్పి డిజైన్ కన్సల్టెంట్గా స్విట్జర్లాండ్కి చెందిన యాఫ్రే అనే కంపెనీకి ఇచ్చారు. అరే నువ్వు డిజైన్లు చేయరా అని. ప్రాజెక్టు ఈపీసీ టెండర్ ప్రకారం డిజైన్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది. ఈపీసీ అంటే అదే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్ట్, కన్స్ట్రక్షన్. సో ఈ యాఫ్రే అనే కంపెనీని కాంట్రాక్టర్ తగిలిచ్చారు. వీళ్ళ సంగతి నువ్వు చూసుకోవాలి. ఆ డిజైన్ ఇస్తాడు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఏమో ఆ డిజైన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినాక మెగా ఇంజనీరింగ్ కడతం మొదలెడుద్ది. దానికి క్వాలిటీ కంట్రోల్ చూడటానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ టీంని పెడతారు. దాన్ని పైన సిఎస్ఎంఆర్ఎస్ఓ ఏదో ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ సంస్థ 25% ఆడిట్ చేస్తుంది. అంటే అప్పుడప్పుడు వచ్చి చూస్తుంది. మొత్తం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వ్యాప్కోస్ అని హైదరాబాద్లో ఉంది, వాళ్ళకి అప్పచెబుదాం అని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సరే యాఫ్రేకి ఇచ్చారు. వాళ్ళు పాపం వాళ్ళ డిజైన్ వరకు వాళ్ళు ఎక్స్పర్ట్లే. కానీ మనం అసలు మన భూమి ఎట్టుందో మనం చెప్పాలిగా. డిజైన్ చేయాలంటే ఆ వివరాలు ఇచ్చేవాళ్ళు లేడు. సరే అదొకటి. తర్వాత ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని 2 అమెరికన్లు, 2 కెనడియన్లతో 4 పెట్టారు. వాళ్ళు 2024 నుంచి వాళ్ళ పని మొదలెట్టారు. గవర్నమెంట్ మారిన టైంలోనే వాళ్ళు ప్యానల్ ఫస్ట్ విజిట్ చేశారు. 5-6 రోజులు, మీకు గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడ టైంలో ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. అది 23 నుంచి సాగుతున్న తంతు. వచ్చిన తర్వాత వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా, అది కొత్తది కట్టాలా అనే భర్జన పడి చివరి కొత్తది కడదామని పడదండి అన్నారు. 900 కోట్లు కొత్త డయాఫ్రమ్ వాల్ కడతానికి. 900 కోట్లు అయితే అందులో ఏ రకమైన కాంక్రీట్ వేయాలి అనే దాని మీద స్టడీస్ నడిచినాయి. ఐఐటి తిరుపతి వాళ్ళు స్టడీ చేసి, సిడబ్ల్యూసి వాళ్ళు స్టడీ చేసి, వీళ్ళన్నీ చేసి T16 అనే మిక్స్ని ఫైనలైజ్ చేశారు. ఇదైతే బాగుంటుంది అని చెప్పి. ఏంటంటే దాని స్ట్రెంగ్త్, అన్కన్ఫైన్డ్ కంప్రెషన్ స్ట్రెంగ్త్ అని, కన్ఫైన్డ్ కంప్రెషన్ స్ట్రెంగ్త్ అని రకరకాల టెస్టులు చేసి T16 కాంక్రీట్ పోద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సరే పోయాలంటే తవ్వి పోసే కంపెనీ బావరే, మళ్ళా బావర్ కంపెనీయే. కాకపోతే అంతకుముందు కాంక్రీట్ కూడా బావరాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు. ఇది మొట్టమొదట డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు ఆ కాంక్రీట్ కూడా బావర్ కంపెనీ వాళ్ళే జాగ్రత్తగా మిక్స్ చేసుకుని ఆ రేషియోలు అవి కరెక్ట్గా ఉండేటట్టుగా చేసుకునేవాళ్ళు. అప్పుడు యాక్చువల్గా T5 వాడారు కాంక్రీట్ మిక్స్కి. ఇప్పుడేమో T16 వాడదామన్నారు. సరే మంచిది. ఈసారి ఏమైంది, బావర్ వాళ్ళు కాంక్రీట్ మిక్సింగ్ చేయకుండా మెగా కంపెనీ వాళ్ళు కాంక్రీట్ కూడా మేమే ఇస్తామని కూర్చున్నారు. సో ఈసారి కాంక్రీట్ కూడా వాళ్ళదే. బావరాడల్లా ఏంటంటే బోర్ వేసినలాగా వచ్చి తవ్వి వీడిచ్చిన కాంక్రీట్ పోయడం వరకే ఆడి పని. సరే మొదలెట్టిన తర్వాత బావర్ కంపెనీ ఓరు రామరామ ఇదేంట్రా బాబు రోజు బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి వాడు రిపోర్ట్లు ప్రతిరోజు బ్లీడింగ్ అవుతుందని రాస్తాడు. నీకెందుకు పోయి, మేమున్నాం కదా, నువ్వేంది ఆఫ్టర్ ఆల్ మా దగ్గర సబ్ కాంట్రాక్టర్ పోయి, నీకు డబ్బులు ఇచ్చేది నేను, కాబట్టి పోయి అని చెప్పి మెగా కంపెనీ వాళ్ళు చెప్పారు. వాడు పోసేశాడు. ఇవాళ ఆ డయాఫ్రమ్ వాళ్ళు దాదాపుగా పూర్తయిందని చెప్తున్నారు. మన జనవరిలో ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఇంకేముందండి 2 నెలలు అయిపోతా అంటున్నారు. పోసేసరి బాగానే ఉంది. అరే పోసింది ఎట్ట పోసావురా నువ్వు? లోపల కాంక్రీట్ వాల్ ఉందా, లేకపోతే కంకర ఇసుక విడిపోయి ఉందా? ఎందుకంటే బ్లీడింగ్ అయిందంటే అర్థం ఏంటంటే, బ్లీడింగ్ అనేది ఒక టెక్నికల్ టర్మ్, మామూలు వాళ్ళం మనం ఎప్పుడు వినం. దాని అర్థం ఏంటంటే కాంక్రీట్ పోసేటప్పుడు
సిమెంట్ పార్టికల్స్, సిమెంట్ కణాలు, బెంటనైట్ అని ఆ బాండింగ్కి అతుక్కోవడానికి పెట్టిన బెంటనైట్ కణాలు, సిమెంట్ కణాలు, నీళ్లు పైకి వచ్చేస్తున్నాయి. కింద మిగిలేదేంటి? కంకర, ఇసుక. కంకర ఇసుకతో గోడ అవుద్దా సిమెంట్ లేకుండా? సో ఇవన్నీ పైకి బుసబుస అని చెప్పి పైకి వచ్చేస్తున్నాయి. మరి లోపల దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది? దూరి చూడలేము. 50 మీటర్ల లోపల చూడలేము. సో పైకి వచ్చిన గోడ ఎట్టుందో చూస్తే కింద ఉన్న గోడ ఎట్టుంటుందో అంచనా వస్తుంది. సో పైకి వచ్చిన గోడను చూస్తే కూడా మీరు చూశారు కదా, తాపీ మేస్త్రులతోటి దాని మీద అతుకులు బొంతలాగా సిమెంట్ పూశారు. ఎందుకంటే బయటపడిపోయిన కంకర కనపడకుండా ఉంటాయి. అదొక సమస్య. తర్వాత వీళ్ళు ఏమన్నారు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఆయన ఇదేదో కొంపమునిగేటట్టు ఉంది, దీనికి స్ట్రెంగ్త్ గురించి తెలియట్లేదు అని చెప్పి, సరే రా బాబు మీరు ఒక పని చేయండి, మీరు పోసేటప్పుడు కంకర పోసేటప్పుడు వేడి పడుద్ది, మనందరికీ తెలుసు, హీట్ జనరేట్ అవుద్ది. ఆ హీట్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అన్నది బావర్ వాళ్ళు పోసేటప్పుడు వాళ్ళ మిషన్లోనే రికార్డ్ అవుద్ది. ఏ టైంలో, ఏ ప్యానల్లో, ఏ లెవెల్లో, ఏ ఎత్తులో ఎంత టెంపరేచర్ రికార్డ్ అయిందో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఆ టెంపరేచర్ రికార్డులు పంపించండి, ఒకసారి చూస్తాము. ఆ టెంపరేచర్లో సిమెంట్ అతుక్కుని ఉందా లేకపోతే విడిపోయిందా తెలుస్తుంది మాకు, ఆ టెంపరేచర్ రికార్డులు పంపించండి అన్నారు. ఇప్పుడు దాకా టెంపరేచర్ రికార్డులు పంపలా. ఏమి ఇబ్బంది మీకు? టెంపరేచర్ రికార్డు మీ దగ్గర ఉన్న రికార్డు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్కి ఇవ్వకుండా వాడు గోడ సరైందో లేదో అని ఎట్లా చెప్తాడు? ఎట్లా సర్టిఫై చేస్తాడు? గోడ సరిగ్గా ఉందో లేదో సర్టిఫై చేయకుండా దాని మీద మట్టి కట్ట ఎట్ట కడతావు? మట్టి కట్ట కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేయలేంగా. ఇది మేమనేది. ఆ టెంపరేచర్ రికార్డు ఇవ్వరు. తర్వాత అరే బాబు భూమి మీద ఇంత ఎత్తు వరకు కట్టాలి, పైన ఈ చెత్త చెదారం పేరుకుపోద్ది కాబట్టి అది కట్ చేసేసి ఇంత ఎత్తు వరకు ఉంచాలి అని చెప్పారు. వీళ్ళు అంత ఎత్తు కట్టకుండా 1/2 మీటరు తక్కువ ఎత్తుకు కట్టారు. ఎందుకు కట్టారా అట్లా అంటే సమాధానం లేదు. సరే ఏదో కట్టారు. అసలు ఇప్పుడు ఇది 1.5 కిలోమీటర్ వాల్, డయాఫ్రమ్ వాల్ 1.5 కిలోమీటర్ పరుచుకుని ఉంటుంది భూమి కింద. అది 500-600 ప్యానల్స్ ఉంటాయి. ఒక ప్యానలు, దీని పక్కన ఇంకో ప్యానల్, ఇట్లా ప్యానల్స్ ఉంటాయి. ఏ ప్యానల్కి ఆ ప్యానల్ ఎంత హైట్ ఉందో ఒకసారి లెక్కేసి చెప్పండి రా అన్నారు. ఆ లెక్క కూడా చెప్పట్లా. అరే నువ్వు 19 వరకు కట్టావా? ఈ ప్యానల్ 19 ఉందండి, ఇది 18.5 ఉందండి, ఇది 18 ఉందండి, ఇది 20 ఉందండి అని చెప్పి వాళ్ళకి లెక్క చెప్పాలిగా. ఎందుకు ఈ లెక్క మీరు అడగొచ్చు. 50 మీటర్ల గోడ మీద ఏమో 1/2 మీటర్ తక్కువ ఉంటే ఏం పోయిందా నీకు, ఊరికి మాట్లాడుతున్నావు అని అనొచ్చు. కానీ అది ఇంపార్టెంట్. ఎందుకంటే భూమి పైన ఉండే ఏదైతే ఉందో ఆ 3 మీటర్లు మినిమం హైట్ ఉండాలి. ఎందుకు ఉండాలి? దాని మీద మనం మట్టితో దాన్ని కప్పుతాం. ఎర్త్ కోర్ అంటే అది. సో అది కూడా ఒక పర్టిక్యులర్ ప్లాస్టిసిటీ, 15 ప్లాస్టిసిటీ ఉండే మట్టితో కప్పాలి. ఏ మట్టి పడితే ఆ మట్టి వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఈ గోడని అంటి పెట్టుకుని ఉండాలి. ఏమాత్రం మీరు పొడి మట్టి వేసారనుకోండి, గోడను అంటి పెట్టుకోకపోతే ఆ మధ్యలో గ్యాప్ వస్తే అందులోకి నీళ్లు దూరతాయి. ఒకసారి నీళ్లు దూరినాయి అంటే అది మెల్లమెల్లగా పెరిగిపోయి ఇంత లావు అయిపోతుంది. సో డ్యామ్ నీళ్ళని ఆపదు, నీళ్లు లీకేజ్ అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి ఈ 3 మీటర్లు డయాఫ్రమ్ వాల్ పైకి వచ్చేది ఇంపార్టెంట్. అది 3 మీటర్లు ఉంటే మట్టి కప్పే డిజైన్ వేరే ఉంటుంది. అది 2.5 మీటర్లు ఉంటే మట్టి కప్పే డిజైన్ వేరే ఉంటుంది. 2 మీటర్లు ఉంటే అసలు నువ్వు మట్టి కప్పడానికి వీల్లేదు, దాన్ని ఎందుకు పనికిరాదు. దానికి ఇంకేం చేయాలో తర్వాత చూడాలి. మరి దీని మీద మళ్ళీ ఇంకొక కాంక్రీట్ వేసి అది అతుక్కునేలాగా ఏమైనా చేసి చేయాలా, అది వేరు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేది ఏంటంటే, అరే మీరు ముందు డేటా ఇవ్వండి, డేటా ఇస్తే మేము డిజైన్ ఇస్తాం. మీరు డేటా ఇస్తే ఎఫ్రే వాడు డిజైన్ చేస్తాడు, అది సరిగ్గా ఉందో లేదో మేము చెబుతాం, అప్పుడు మట్టి కప్పుదురు. కానీ ఆయన అంటే డేటా ఇవ్వరు, వాడు డిజైన్ ఇవ్వడు, వీడు అప్రూవ్ చేయడు, వీడేమో మట్టి వేసుకుంటూ పోతున్నాడు. మట్టి కప్పు వేయడానికి మట్టి వేసుకుంటూ పోతున్నాడు. ఏంటంటే ఇది కాంట్రాక్ట్, తొందరగా పని అవ్వాలి, డబ్బులు రావాలి. మన బాధ ఏంటంటే అది మా వాల్ సరిగ్గా ఉందో లేదో చూడకుండా కడితే రేపు పొద్దున కొంపని కుదురా బాబని.
చెప్పమంటే ఎవరు చెప్తారు? ఏ పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో మీకు అర్థమైంది. ఇది మనకున్నటువంటి సమస్య. అట్లాగే ఆ గ్యాప్ 1లో ఆ కొండను తవ్వి కొండని మట్టి కట్టని కలిపే దగ్గర, ఇది కొండ ఇది మట్టి కట్ట ఇట్ట కలపాలి. కలిపే దగ్గర అరే బాబు ఇంత లోతు తవ్వండి అన్నారు. ఈడు 1 మీటర్ పైకి వరకే తవ్వి ఆపేశాడు. ఎందుకు ఆపేవరా? ఎవరు చెప్పాడు నిన్ను 1 మీటర్ తక్కువ తవ్వమని? సమాధానం లేదు. తవ్వారు, దాని మీద మళ్ళీ మట్టి వేసేసి అక్కడ కట్ట కట్టడం మొదలెట్టేశారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక బుర్రమట్టు కూర్చున్నారు సిడబ్ల్యూసీ వాళ్ళు. మేము అనేది ఏంటంటే ఇలాంటి తప్పులు చాలా జరుగుతున్నాయి. అవన్నీ కాగితాల మీద ఉన్నాయి. మరి కాగితం మీద ఉంటే ఎందుకు ఆపట్లేదా సెంట్రల్ గవర్నమెంటు? వీళ్ళంట నోటి మాటతో చెప్తారంట, లేదు లేదు మేము టెస్ట్ చేసి. అరే ఈ పైకి వచ్చిన 3.5 ఎత్తు డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అందులో ఒక బొక్క పెట్టి, సన్నటి బొక్క పెట్టి క్రాస్ వాల్ సోనిక్ లాగింగ్ అంటారు. ఒక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తారు లోపలికి, అది సౌండ్ ఎమిట్ చేస్తుంది. ఆ సౌండ్ మళ్ళీ ఈకో వస్తుంది, దాని రివర్స్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని బట్టి ఆ వాల్ సాలిడ్గా ఉందా లేకపోతే మధ్యలో ఏమన్నా బొక్కలు ఉన్నాయో చెబుద్ది. అది సోనిక్ లాగింగ్ అంటారు. ఆ సోనిక్ లాగింగ్ చేసి మాకు టెస్ట్ రిజల్ట్ ఇవ్వండి అన్నారు. అది చేయరు. భూమి పైన ఉన్న గోడే సరిగ్గా ఉందో లేదో మనకు తెలియదు. భూమి లోపల ఉన్న డయాఫ్రమ్ వాల్ సరిగ్గా ఉందో లేదో అసలు ఏమాత్రం తెలియదు. ఆ టెంపరేచర్ రికార్డ్స్ అన్న ఇస్తే మేము ఎస్టిమేట్ వేస్తాం సరిగ్గా ఉందో లేదో అని చెప్తున్నారు. అది ఎవరు? ఇది ఏమి ఇవ్వకుండా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళిపోతాం. 4 ఎక్స్పర్ట్లని 2024లో జూన్లో 4 ఎక్స్పర్ట్లను నియమిస్తా జీవో ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మరి బాబు మీ జీతభత్యాలు ఇంత, మీరు రోజు గంటకు $175, మీరు ఇక్కడికి వస్తే విజిట్కి వచ్చిన రోజుకు $1,600, మీ దారి ఖర్చులు ప్రయాణ ఖర్చులు పొద్దున్నే టిఫిను భోజనం మేమే పెడతామని చెప్పి జీవో ఇచ్చారు. 4 నియమించుకున్నారు. 4 నియమించుకుంటే మొన్న జనవరిలో ఇంకొకళ్ళు వచ్చి ఇంకో కొత్త మనిషి వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తాడు, అబ్జర్వేషన్స్ అని చెప్పి. దాని మీద సంతకం ఉండదు, తాడు బొంగరం ఉండదు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవడో సంతకం పెట్టాడు. వీడు ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏమనంటే కాంట్రాక్టర్లు చెప్పిన నోటి మాటతో చెప్పిన దాన్ని బట్టి అంతా బాగానే ఉంది, ముందుకెళ్ళవచ్చు. అరే నోటి మాటతో చెప్పిన దాని మీద ముందుకెళ్ళమంటావు కదా దుర్మార్గుడా. అసలు కొత్తగా నువ్వెవరు వచ్చారు మధ్యలో? వీరెవరో మనకు తెలీదు. ఆ ఫస్ట్ కాంట్రాక్టు పెట్టుకున్న 4లో ఇతను లేడు. కొత్త ఒకరిని తీసుకొచ్చి ఒక రిపోర్టు తయారు చేసి అంత బాగానే ఉందని చెప్పేశారంటాడు. ఆ చెప్పింది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కాదు. ఇది జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే ఈ తమాషాను ఆపండి. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించిన విషయం. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రత విషయంలో ఏదైనా తేడా వస్తే కింద ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి అది ప్రమాదకరం. ఈ ప్రాజెక్టుని నాణ్యతాపరంగా పూర్తి స్థాయిలో ఇదన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి ముందు మీకు మీరు నమ్మి అంతా బాగానే ఉందని చెప్పి బాధ్యత గల వ్యక్తులు ఎవరన్నా చెప్పండి. ఇవాళ ఏమవుతుంది, వాడిని అడిగితే వీడెంక చూపిస్తాడు, వీడిని అడిగితే వీడెంక చూపిస్తాడు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, పీపీఏ ఉంది, మెగా కంపెనీ ఉంది, ఆఫ్రే అనేవాడు ఉన్నాడు, వ్యాప్కోస్ ఉంది, సిడబ్ల్యూసి ఉంది, డ్యామ్ రివ్యూ ప్యానల్ అని చెప్పి డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ DDRP అని అదొక సంస్థ ఉంది. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఇందులో ప్రతివాడు ఇంకొక వైపును వేలు చూపిస్తాడు. మాకు అసలు నమ్మకం కలిగించేది ఎవడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు నాణ్యత విషయంలో, నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గ్యారంటీ ఇచ్చేది ఎవరు? ఈ మీలో చెప్పండి, గ్యారంటీ ఇవ్వండి. మేమేమి ఇంజనీర్లం కాదు, మేమేమి చదువుకున్న వాళ్ళం కాదు, మామూలు మనుషులు. మాకల్లా ఒక బాధ్యత గల మనిషి బాధ్యతగా
వివరాలతో సాధికారికంగా బాగానే ఉందా, మీ డయాఫ్రమ్ వాల్ సేఫ్, మీ డ్యామ్ సేఫ్, మీకెందుకు మేము సేఫ్గా కట్టి పెడతామని చెప్పి నమ్మకం ఇవ్వండి, మేము హాయిగా దుప్పటి కప్పుకుని పడుకుంటాం ప్రశాంతంగా. లేకపోతే ఆడు చెప్పాడు, ఆడు చెప్పిన దాన్ని బట్టి అయితే బాగానే ఉంది అని అంటే మేము ఎక్కడ నమ్ము, ఈ కాంట్రాక్టర్ని మేము ఎక్కడ నమ్ముతాం? ఇవాళ ఈ కాంట్రాక్టర్ కనుసన్నల్లో నడుస్తున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని మేము ఎక్కడ నమ్ముతాం? అది మేము చెప్పేది. సో మేము అడిగేది ఏంటంటే, కన్సర్న్డ్ సిటిజన్స్గా, కొంచెం ఆలోచించే వ్యక్తులుగా ప్రజల తరఫున మేము అడుగుతున్నది ఏంటంటే, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ఇవాళ నిర్మాణం విషయంలో కరెక్ట్గా ఒపీనియన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ రిపోర్ట్లను బట్టి చూస్తే. ఎందుకంటే వీళ్ళు డేటా ఇవ్వరు, ఆడేం చెప్పలేడు, వాళ్ళ రోల్ లిమిటెడ్, ఆడు జీతం తీసుకుంటాడు వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళు, ఎక్స్పర్ట్సే కాకపోతే ప్రైవేట్ వాళ్ళు, వాళ్ళ మీద ఏం బాధ్యత పెడతాం మనం? అదొకటి. సిడబ్ల్యూసి అంటారా, గైడ్ బండ్ విషయంలో వీళ్ళ నిర్వాహకం చూసాం, వాళ్ళని కూడా మనం పూర్తిగా నమ్మలేం, వాళ్ళ కెపాసిటీని కూడా పూర్తిగా నమ్మలేం. పీపీఏ అంటారా, అది ఒక పోస్ట్ ఆఫీస్ లాగా పనిచేస్తాను తప్ప అది తన అధికారాలను ఏమాత్రం ఉపయోగించుకోవట్లే. పీపీఏ పోస్ట్ ఆఫీస్ లాగా తయారైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కాంట్రాక్టర్ గారి కనుసన్నల్లో పనిచేసేయే తప్ప ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టుకి ఈఎన్సీగా ఎవరు ఉండాలో కాంట్రాక్టర్ గారే డిసైడ్ చేస్తారు. ఆఖరికి గవర్నమెంట్ ఎవరు నడపాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తారు. అది మనందరికీ లోపాయి గారిగా తెలిసిన విషయమే, అధికారికంగా ఎవరు కాగితం రాసి ఇవ్వరు కానీ. కాబట్టి వీళ్ళని నమ్మి మనం దీన్ని ముందుకు పోలేము అనేది మా ఉద్దేశం. కాబట్టి అవసరమైతే ఈ ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన దాన్ని, ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల వరకైనా మనకి గ్యారంటీ ఇచ్చే వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని ఒకరినో ఇద్దరినో ముగ్గురినో హైర్ చేసుకోండి, వాళ్ళతోటి పరిశీలింపు చేయండి. ఈ కట్టిన గైడ్ బండ్ కాదు, డయాఫ్రమ్ వాల్ సేఫా కాదా అనేది ఇతమిద్దంగా తేల్చండి మహాప్రభు. ఆ డేటా ఇవ్వలేదని నువ్వు ఓకే అన్నామని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం కాదు, దాని మీద ఇప్పుడు కట్టిన డయాఫ్రమ్ వాల్ మీద ఒక ఫైనల్గా దాన్ని పనికొస్తుందా పనికిరాదా అని సర్టిఫై చేయండి. ఒక కొత్తగా ఒక ఇంకా బెస్ట్ ఎక్స్పర్ట్స్ని ఎవరున్నారో వాళ్ళని తెప్పించుకుని దాంతో సర్టిఫై చేయండి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ క్వాలిటీ మీద మీరు గ్యారంటీ ఇవ్వకపోతే దాని మీద బండ్ కట్టిన తర్వాత మీరేం చేయలేరు, దాన్ని ఏం మార్చలేరు. ఇవాళ నిజంగా అవసరమైతే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి రావచ్చు, కాదట్లా ఇంకొక 1000 కోట్లు కరెక్టే. కానీ అసలు అది లేకపోతే డ్యామ్ లేదు, అది లేకపోతే మొత్తం భద్రతకే ప్రశ్నార్థకం. కాబట్టి డయాఫ్రమ్ వాల్ విషయంలో ఖచ్చితంగా అది సరిగ్గా ఉంటే మంచిది, దేవుడి దయ వల్ల. లేదు ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టుకుందాం, తప్పదు. ఇంకోటి, ఇప్పటికి ఏమైనా మామూలుగా తక్కువ డబ్బులు వేస్ట్ చేశారు అనుకున్నారు ఈ ప్రాజెక్ట్ మీద, కళ్ళు చెదిరిపోతాయి మనకి. 1770 కోట్లు పని పెండింగ్ ఉంది నవయోగ వాళ్ళది 2019లో. వీళ్ళు వచ్చి 200 కోట్లు ఆదా చేసామన్నారు. అన్నాళ్ళు ఇవన్నీ ట్రిక్కులు మామూలు ప్రజలకు తెలియదు పాప అమ్మాయికి. ఇవన్నీ కాంట్రాక్టర్ల ట్రిక్కులు మామూలే. 200 కోట్లు ఆదా చేసామని చెప్పారా? ఎడిషనల్ వర్క్స్ పేరు మీద 600 కోట్లు, కొత్త ఐటమ్స్ ఆఫ్ వర్క్ మీద 1000 కోట్లు. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఆ ఇసుక కొట్టుకుపోయి గొయ్యి అయిందన్నారు కదా, ఆ గొయ్యి నింపడానికి 1600 కోట్లు కాంట్రాక్ట్లు ఇచ్చారు అన్ని మెగాకే. 1770 కోట్లు ఉండాల్సిన ప్రాజెక్టు ఈ రోజున 4200 కోట్లకు వెళ్ళింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఇది. 4200 కోట్లు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పరిస్థితో తెలియదు, ఎంత మన ఎత్తి మీద పడద్దో మనకు తెలియదు. సరే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అయినా మన డబ్బే అనుకోండి, కానీ ఇదైతే మన డైరెక్ట్గా మన మీద పడద్ది, స్టేట్ గవర్నమెంట్ మీద. 4200 కోట్లకి చేశారు 1700 కోట్ల కాంట్రాక్ట్ని.
తక్కువ నష్టం చేశారా మీరు? దాంతో పోలిస్తే ఇంకో గైడ్ బండి కట్టినా పర్వాలేదు, ముందు సేఫ్గా కట్టండి. అది మేము చెప్పేది. వీళ్ళ మట్టి నింపేటప్పుడు ఆ ఇసుక తిరిగి 1600 కోట్లు తీసుకున్నారు కదా, ఇసుక తిరిగి నింపేటప్పుడు ఊరికే అందులో పోయటం కాదు, దాన్ని కాంపాక్ట్ చేయాలి. ఒక లేయర్ పోసి దాన్ని కాంపాక్ట్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ పోయాలి. ఎందుకంటే అది కొట్టుకుపోయింది ఎక్కడ? గైడ్ బండి చుట్టుపక్కల. అయితే గైడ్ బండి కాదు, డయాఫ్రమ్ వాల్ చుట్టుపక్కల. డయాఫ్రమ్ వాల్ చుట్టుపక్కల మట్టి లూజ్గా ఉంటే మళ్ళీ అది పనికిరాదు. రేపు పొద్దున్న దాని మీద మట్టి కట్ట కట్టినప్పుడు కింద నుంచి నీళ్ళు వెళ్తాయి. మట్టి కట్ట బరువును కూడా ఆపదు అది. సో కాంపాక్ట్ చేయాలి. ఆ కాంపాక్టింగ్ సరిగ్గా చేయలే. 1600 కోట్లు తీసుకుని ఆ కాంపాక్టింగ్ సరిగ్గా చేయలే. తర్వాత అందులో ఒక రాడ్ లాంటి దూర్చి దాన్ని వైబ్రేట్ చేసి లోపల మళ్ళీ కాంపాక్ట్ గట్టిపరుస్తారు మట్టిని. ఆ వైబ్రో కాంపాక్షన్ సరిగ్గా జరగల. దానివల్లనే ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ పోసేటప్పుడు పోయాల్సిన దానికంటే ఒక 15% ఎక్కువ కాంక్రీట్ వెళ్ళింది. ఎందుకంటే లోపల బొక్కలు ఉన్నాయి, ఎరోజన్ అయిపోయి ఆ ట్రెంచ్ తవ్వినప్పుడు మట్టి ఇరిగి పడిపోయి లోపల బొక్కలు వచ్చింది. అందుకని ఎక్కువ కాంక్రీట్ పట్టింది. అంటే వీళ్ళు అంత చక్కగా కాంపాక్ట్ చేశారనమాట 1600 కోట్లు తీసుకుని. కాబట్టి వీళ్ళు తగలబెట్టిన డబ్బులు ఎటాకు తగలబెట్టారు ఇప్పుడు దాకా. కాకపోతే అవసరమైతే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టయినా సరే ముందు సేఫ్గా డ్యామ్ని కట్టండి, గ్యారంటీ ఇవ్వండి ఎవరో ఒకళ్ళు, ఆ తర్వాతే మొదలెట్టండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఆ అప్రోచ్ ఛానల్లో 150,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలండి. 1,20,000 తీశారు, 1,10,000 తీశారు, 38 లక్షలు ఇంకా తీయాలి అని చెప్పి మన ఇంజనీర్లు లెక్కలతో సహా రీచులతో సహా లెక్కలేసి ఇచ్చారు. ఇస్తే ఈ 5వ కృష్ణుడు మొన్న వచ్చిన రిపోర్ట్లో అంటాడు, కాంట్రాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఒక 5 లక్షల క్యూబిక్ మీటర్లు తీస్తే సరిపోద్ది అంటాడు. 38 లక్షలు 5 లక్షలు ఎట్లా అవుతుందిరా? అది మొత్తం తీయకపోతే నీళ్ళు వస్తున్నాయి, గోదావరి నీళ్లు పడదోసుకుని ఎరగదోసుకుని వస్తున్నాయి. ఒక పక్కనేమో ఈ లెవెల్లో వెళ్తున్నాయి, ఒక పక్కన ఈ లెవెల్లో పంపిస్తారా నీళ్లు స్పిల్వే మీదకి? ఈ మధ్యలో ఉండే హైడ్రాలిక్ గ్రేడియంట్ని ఏం చేస్తారు? ఇక్కడేమో ఒక స్పీడ్తో, ఇక్కడ ఒక స్పీడ్తో స్పిల్వేని వెళ్ళి తంతే స్పిల్వే సేఫ్టీ ఏమవ్వాలి? కాబట్టి 17 మీటర్లు ప్లస్ 17 మీటర్స్ ఎలివేషన్ లెవెల్కి అప్రోచ్ ఛానల్ మొత్తాన్ని తవ్వి తీయాల్సిన అవసరం ఉంది. అది తీయకుండా తప్పించుకుంటే మళ్ళీ డ్యామ్ సేఫ్టీకి ఇబ్బంది. కాబట్టి అదొకటి చెయ్యాలి. ఈ గ్యాప్ వన్లో వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల తక్కువ ట్రెంచ్ తవ్వడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చాలి. తర్వాత స్పిల్వే విషయంలో ఇంకొక 2 ఇష్యూస్ ఉన్నాయి. గైడ్ బండ్ ఒకటి, దాన్ని ఈ అప్రోచ్ ఛానల్లో మట్టి తీయటం ఒకటి, దాన్ని నీళ్లు పడిపోయిన తర్వాత పోలవరం వైపున కట్ట తన్నేస్తుంది, అది కోసుకుపోతుంది ఆ స్పీడ్కి. అదొకటి సాల్వ్ చేయాలి. తర్వాత 3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత మెయిన్ పాత నదిలో కలుస్తుంది ధవళేశ్వరం వైపు. కలిసినప్పుడు ఈ స్పీడ్కి అవతల ఒడ్డు పురుషోత్తం పట్నం వైపు ఒడ్డును కూడా వెళ్ళి కోసేస్తాను ఈ స్పీడ్కి. దాన్ని ఒకటి బాగు చేయాలి. అంటే అక్కడ ఏదన్నా కట్టలు కట్టడమో లేకపోతే రాళ్ళు వేయటమో ఏదో చేయాలి. ఇవన్నీ స్పిల్వేకి సంబంధించిన పనులు 4 పనులు స్పష్టంగా పెండింగ్ ఉన్నాయి. అసలు డయాఫ్రమ్ వాల్ నాణ్యత గురించి మేము రైజ్ చేసిన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, అన్ని కాగితాల మీద ఉన్నాయి, మేము చెప్పినవి కాదు. గ్యాప్ వన్లో చిన్న చిన్న రిపేర్లు చేయాలి. ఈసీఆర్ఎఫ్ డ్యాము డిజైన్ ఇంతవరకు పూర్తి కాల, ఆ కోర్ ఎంతవరకు వేయాలి అనేది ఇంతవరకు పూర్తి కాల. ఇంకా చాలా విషయాలు, డ్రైన్లని అట్లాంటివన్నీ చాలా విషయాలు ఇంకా పూర్తి కాల. ముందు డిజైన్ ఫైనలైజ్ చేయాలి. డిజైన్ ఫైనలైజ్ చేయాలంటే డయాఫ్రమ్ వాల్ ఫైనలైజ్ అవ్వాలి. డయాఫ్రమ్ వాల్ ఫైనలైజ్ అవ్వాలంటే నువ్వు డేటా ఇవ్వాలి. ఇవేవి చేయకుండా మేము 6 నెలల్లో నీళ్ళు ఇచ్చేస్తాం, సంవత్సరంలో నీళ్ళు ఇచ్చేస్తాం, ఎవడు పలకమన్నాడు ప్రగల్భాలు? మీకు ఎందుకంత తొందర? సేఫ్గా కట్టాలి, డ్యామ్ని సరిగ్గా కట్టాలి, అన్ని పనులు పూర్తి అవ్వాలి, అపరిష్కృతంగా ఉన్నటువంటి డిజైన్ సమస్యలన్నీ తీర్చాలి, ఆ కట్టేవాడు సరిగ్గా కడతనాడో లేదో చూసుకోవాలి. ఇవి చూసుకోవడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వ్యాప్కోస్ని పెట్టారండి. వాళ్ళ పనితీరు మాత్రం బాగలేదు. ఆ ప్రాజెక్ట్ పిఎంసీని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాప్కోస్ కనుక సరిగ్గా ఉంటే
ఈ డయాఫ్రమ్ వాల్లో జరిగిన క్వాలిటీ లోపాలన్నీ ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలి, పై వాళ్ళకి పంపించాలి, సిడబ్ల్యూసీకి పంపించాలి. గైడ్ బండి నిర్మాణంలో లోపాలన్నీ సిడబ్ల్యూసీకి పంపించాలి. అవి ఏవి చేయట్లా, ఊరికే పేరుకున్నారు పిఎంసీగా. సో మనకు ఒక కాంపిటెంట్గా ఉండే ప్రాజెక్ట్ మేనేజింగ్ కన్సల్టెంట్ని కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, ఇంజనీరింగ్ పరంగా ఛాలెంజింగ్ ప్రాజెక్టు. కాబట్టి ఒక మంచి పిఎంసీని నియమించుకోండి. క్వాలిటీ కంట్రోల్ దయచేసి కాంట్రాక్టర్ కనుసన్నల్లో ఉండే వాళ్ళ చేతుల్లో పెట్టమాకండి. కాంట్రాక్టర్ మాట అనకుండా క్వాలిటీ కంట్రోల్, ఖచ్చితమైన నివేదికలు, క్వాలిటీ కంట్రోల్ని ఖచ్చితంగా అమలు చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు అప్పచెప్పండి. ఇదొకటి మేము పెడుతున్నటువంటి డిమాండ్. ఇంకొకటి, ఇప్పుడు కట్టిన డయాఫ్రమ్ వాల్ని డిజైన్ని అప్రూవ్ చేయడానికి ఒక కొత్తగా ఇంకొక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని నియమించుకోండి అని చెప్తున్నాం. ఎంతసేపు మెగా ఇంజనీరింగ్కి డబ్బులు ఎట్టా ఇవ్వాలా అనేదే ఆలోచన తప్ప ప్రాజెక్ట్ సేఫ్టీ విషయంలో కానీ, ప్రాజెక్టు పనితీరు విషయంలో కానీ ఎవ్వరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనకు కనపడాల. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒరిజినల్ ప్రాజెక్టులో పోలవరం వైపు నుంచి పురుషోత్తంపట్నం వైపు ఒక బ్రిడ్జ్ కట్టాలి అనేది ప్రాజెక్టులో ఒక భాగం. ఇంతవరకు కట్టలా బ్రిడ్జి, కట్టరంట కూడా. ఎందుకు? ఆ బ్రిడ్జ్ కడితే పెద్ద డబ్బులేం మిగలవంటారు. ఆ రోజున ఇచ్చిన రేట్లకి బ్రిడ్జ్ కడితే పెద్ద డబ్బులేం మిగలవంట, అందుకని బ్రిడ్జ్ కట్టరు. పోన్లే బాబు, నువ్వు కట్టకపోతే కట్టపోయావులే అని చెప్పి మేము ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడతాం, ఐకానిక్ వంతెన కడతాం పోలవరంకి ఎదురుగా అని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చెబుద్ది. మీకేం పని అండి కట్టడానికి? ఆ ప్రాజెక్టులో భాగం ఆ బ్రిడ్జ్ అనేది. దానికి సెంట్రల్ గవర్నమెంటే డబ్బులు ఇస్తాడు. వాళ్ళతో కట్టించుకోకుండా మీరు ఇంకొక 1000 కోట్లు పెట్టి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడతామంటారేంటి? అట్లాగే ఇప్పటి వరకు తవ్వకాల్లో ఇసుక, మట్టి, రాళ్ళు, రప్పలు, చిన్న పెద్ద రాళ్ళు, పెద్ద బౌల్డర్లు అన్నీ కలిపి 11 కోట్ల క్యూబిక్ మీటర్లు తవ్వి తీసామండి. 11 కోట్లు క్యూబిక్ మీటర్లు తవ్వితే అందులో రేపు పొద్దున ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టడానికి ఇంతలా రాళ్ళు కావాలి, బౌల్డర్లు కావాలి. ఆ బౌల్డర్లు అంటే వాళ్ళకు 35 లక్షల క్యూబిక్ మీటర్ల బౌల్డర్లు దొరకలేదంట వీళ్ళకి. ఇది ఇంత తవ్వి తీసిన దాంట్లోంచి వాళ్ళకి రాళ్ళు దొరకట్లేదంట. మళ్ళా రాళ్ళు తవ్వడానికి ఒక పక్కన కొండలోంచి రాళ్ళు తవ్వడానికి ఒక 250 కోట్ల కాంట్రాక్ట్ ఈ మధ్యన ఇచ్చారు. మొన్న జనవరిలో ఇచ్చారు. 250 కోట్లు కాంట్రాక్ట్ చేసి కొండ తవ్వి మళ్ళీ రాళ్ళు తెచ్చుకుంటారంట. ఉన్న రాళ్ళు పనికిరావంట. ఇట్లా ఉంది ఈ ప్రాజెక్టులో పెట్టే ఖర్చు, ప్రాధాన్యతలు ఇలా ఉన్నాయి. అది నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఆ కొండ రాళ్ళు తవ్వి దాన్ని చదువు చేసి అక్కడ రిసార్ట్ కడతారేమో, మరి ఆ రిసార్ట్ ఎవరెవరు పంచుకుంటారో మాకు తెలియదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాకాలు ఇవి. దీన్ని సెంట్రల్ గవర్నమెంటు గట్టిగా మాట్లాడదు. వాళ్ళకేం పోయింది? నాసిరకం పని చేస్తే వాళ్ళకేం పోయింది? పోయేది మనం కదా. స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది? సెంట్రల్ ప్రాజెక్ట్ కదా, నన్ను అడుగుతావు ఏంటంటారు. కాబట్టి దీన్ని ఈ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఇంకా ఆపండి. పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఒక క్రూషియల్ ఫేజ్లో ఉంది. కాబట్టి వీటన్నిటికీ సరైనటువంటి సమాధానాలు చెప్పి ఇంజనీరింగ్ పరిష్కారాలు కనుక్కున్న తర్వాత మాత్రమే ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు అడగొచ్చు కొంతమంది, నువ్వు ఒకడు తయారయ్యావు ఇప్పుడు శల్యుడివి ప్రాజెక్ట్ డిలే చేయడానికి అని చెప్పి ఇంకొకళ్ళు అడగొచ్చు. మాకేమన్నా అవసరమా? మాకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా ప్రాజెక్ట్ డిలే చేయడానికి? మేము ఈ రాష్ట్రంలో ప్రజలకు మాకేం ఇంట్రెస్ట్ అండి ప్రాజెక్ట్ డిలే చేయడానికి? ఎప్పుడు తొందరగా పూర్తి అవుతుందా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళలో మేము అడిగేదల్లా సేఫ్టీ లేకుండా కట్టమాకండి. నిర్మాణంలో నాణ్యత లేకుండా కట్టమాకండి. ఇది ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల వరకు నిలబడాల్సినటువంటి ప్రాజెక్టు. కాబట్టి జాగ్రత్త తీసుకుని కట్టండి. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ల లీలలు, గవర్నమెంట్లతో ఉన్న వాళ్ళ చెలిమి, ఇవన్నీ మన కళ్ళ ఎదురు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఎవరిని నమ్మలేకుండా ఉన్నాం ఈరోజు.
కాబట్టి ఈ విషయంలో ఖచ్చితమైనటువంటి సమాధానాలు చెప్పి మరి పనిని ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాం. దీనివల్ల 5-6 నెలలు డిలే అయినా పర్వాలేదు, కానీ నాణ్యత విషయంలో రాజీ పడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తున్నాం. ఈ విషయంలో ఎవరు ఏ అనుమానాలు వ్యక్తపరచదలుచుకున్నా కానీ మా వెబ్సైట్ మీద కానీ లేకపోతే మా ఫేస్బుక్లో కానీ, ఎందుకంటే మాకు వేరే మార్గం లేదు, అక్కడ మీ అనుమానాలు వ్యక్తపరచండి. మీరు కూడా ఇంకా కొన్ని ప్రశ్నలు ఏమైనా ఉంటే లేవనెత్తండి, వాటిని మా చేతనైనంత వరకు ప్రజలందరికీ చేరుస్తాం. ప్రభుత్వానికి చేర్చడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఎక్కడ తలుపులు ఎవరూ తెరుచుకోవట్లేదు, కిటికీ కూడా తెరవటం లేదు. కాబట్టి మేము చేయగలిగింది డైరెక్ట్గా ప్రజలకు నివేదించడం వరకే, వాళ్ళకు ఉత్తరం రాయడం వరకే. అది తప్పకుండా చేస్తాం. మేము ఢిల్లీ వెళ్ళి సిడబ్ల్యూసీకి కూడా ఈ విషయాలు కూలంకషంగా వివరించి చెప్పి సిడబ్ల్యూసీకి కూడా ఒక వినతి పత్రం లేకపోతే ఒక లెటరు ఇద్దామనే నిర్ణయానికి వచ్చాం. అది సమయం చూసుకుని ఆ పని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు నౌ యు ఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. 10,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలెట్టినటువంటి ప్రాజెక్టు 60,000 కోట్లు దాటిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆ నిర్వాసితులకి పరిహారం ఇస్తుందో లేదో కూడా తెలియదు పరిస్థితి. గవర్నమెంట్ ఇస్తుందో మరి స్టేట్ గవర్నమెంట్. అటువంటి పరిస్థితుల్లో ఇంకా అది ఆలస్యమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నిర్మాణం కాబట్టి ఏంటంటే పార్టీలు కానీ ఎవరు కూడా దీని గురించి ఎందుకు నోరు మీద పట్టలేదు. మీకు లాస్ట్ స్లైడ్లో చెప్పారు ఎవరు ఎందుకు నోరు మీద పట్టలేదో. అది అర్థమైంది. ప్రజలుగా మనం ఏం చేయాలన్నది చూసుకోవాలి. ఇంకొకటి మీరు అన్నట్టు 10,000 కోట్లదల్లా ఇవాళ 60,000 కోట్ల, 1940లో 1000 కోట్లతో అయిపోయేది, ఇవాళ 60,000 కోట్లు అవుతుంది. 60,000 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఇంకొక 1000 కోట్లు పెట్టి ఇంకొక డయాఫ్రమ్ వాళ్ళు కడితే నష్టమేమి లేదు. మీరైనా ఒప్పుకుంటారు. నాణ్యత లేని డయాఫ్రమ్ వాల్ మీద ప్రాజెక్ట్ కడదామా లేకపోతే ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టుకుందామా? లేదు, ఇప్పుడున్న డయాఫ్రమ్ వాల్ మంచిదేనంటారా? ఆల్ రైట్, మంచిది, సంతోషం. ఆ సర్టిఫై చేయండి, ఎవరో ఒకళ్ళు సర్టిఫికేట్ ఇవ్వండి, ఇది సరిపోద్దాయా అని అంటున్నాం. నిర్వాసితులకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ దాని నుంచి ఆ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏ రోజుకి తప్పించుకోజాలదు. ఇవాళ అయితే రేపైనా ఇవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం నిర్వాసితులకి పంచిపెట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇవాళ ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయగలిగిన పరిస్థితుల్లో లేదు. ఫేజ్ 1 నిర్వాసితులకే ఇంతవరకు కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు ఉన్నా కానీ. ఎంతసేపు కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వటం తప్ప వేరే ఏ పనిలోనూ శ్రద్ధ పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిర్మాణ సంస్థ అసమర్థత అంటారా, ఉద్దేశపూర్వకంగా అసమర్థత. ఉద్దేశపూర్వకంగా నేను దురుద్దేశాలు ఎందుకు ఆపాదిస్తా? అసమర్థత, వాళ్ళకి చేత కాకపోవచ్చు, ఏదోటి కట్టేద్దాంలే అన్న అలసత్వం కావచ్చు, లేకపోతే అంతకుముందు కాంక్రీట్ బావర్గాడు తెచ్చుకున్నది నీకెందుకు కాంక్రీట్ నువ్వెందుకు ఇవ్వటం? వాడు బ్లీడింగ్ అవుతుందిరా బాబు అంటే పని ఆపి అది ఎలా ఆపాలో తెలుసుకోకుండా కంటిన్యూస్గా ఎందుకు కట్టుకెళ్ళిపోయాడు? అవునండి, పిఓఈ 5కి పిఓఈ 6కి మధ్య భాషలో చాలా వ్యత్యాసం ఉంది. పిఓఈ 5లో రకరకాల పరీక్షలు చేయమని అడగటం జరిగింది. దాని ఫలితాలు ఇవ్వమని చెప్పారు, ఇవ్వలేదు. వాళ్ళకి అందినట్లు అనిపించట్లేదు. ఎందుకంటే ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వర్ వర్బల్లీ రిసీవ్డ్ అంటున్నారు. పిఓఈ 6కి వచ్చేసరికి నిర్మాణ సంస్థ చెప్పింది మాకు అంతా బాగుంది అని. పిఓఈ 6లో ఏమవుతుందంటే వాళ్ళు అడిగిన టెస్టింగ్లు ఏదైతే చేయమన్నారో దానికి సంబంధించిన ఫలితాలు దాని ఆధారంగా అనట్లేదు. నిర్మాణ సంస్థ మాకు అన్నీ బాగానే ఉన్నాయి, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వర్బల్లీ రిసీవ్డ్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంత బాగానే ఉందంటారు. అది దాన్ని ఆధారంగా చేసుకోలే కదా. సో అదే కప్పిపుచ్చే ప్రయత్నం ఎక్కడ అంటున్నానంటే పిఓఈ 5లో వాళ్ళు నిష్పక్షపాతంగా ఇవ్వటం జరిగింది, పిఓఈ 6లో అనుమానాస్పదంగా ఉంది వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్. పిఓఈ 6 మొన్న జనవరిలో ఇచ్చిన రిపోర్ట్లో ఇంకోటి ఏమంటారంటే డిసెంబర్ 27కి ప్రాజెక్టు పూర్తి కావాలని ముందు నిర్ణయం చేసుకున్నాం, కానీ దాన్ని జూన్ 2027కే పూర్తి చేయాలని చెప్పి మా మీద ఒత్తిడి వస్తుంది. కాబట్టి మీరు మిషన్లు పెంచండి, అవి పెంచండి, ఈ పెంచండి.
ఏం తొందర వచ్చిందిరా బాబు, అసలు నువ్వు గైడ్ బండి కట్టలేవు 2 సీజన్లు లేకపోతే ఎక్కడి నుంచి కడతావు జూన్ 27 కల్లా? ఎందుకు ఈ ప్రగల్భాలు, ఎందుకు ఈ తొందర? ప్రాజెక్టుని సరిగ్గా కడదామని ఉండాలా, లేకపోతే ఊరికే నేను 6 నెలలు ముందు కట్టేశాను, పోలవరం 6 నెలలు ముందు కడితే గొప్ప, లేకపోతే దాన్ని కరెక్ట్గా కడితే గొప్ప? ఆలస్యం చేయమని మేము అంటలా, కాకపోతే కట్టే జాగ్రత్త చూసుకోండి ఏం కడుతున్నారు. కాంట్రాక్టర్ చెప్పిన దాని ప్రకారం అంతా బాగానే ఉందని రాసేవాడు వాడే ఎక్స్పర్ట్ అండి. కాంట్రాక్టర్ మాట వినడానికి కాదు కదా ఎక్స్పర్ట్ని పెట్టుకుంది మనం. ప్రతి రిపోర్ట్లోనూ మీరు అడిగారు పీఓఈనే మీరు ఎందుకు అనుమానిస్తున్నారని, ప్రతి రిపోర్ట్లోనూ పీఓఈ ఏమంటుందంటే ఇదిగో ఈ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, అది రిపోర్ట్ పంపండి అంటాడు. నెక్స్ట్ పీఓఈకి వచ్చేసరికి ఆ రిపోర్ట్ రాదు, రిపోర్ట్ రాలేదు అని చెప్పి మళ్ళీ రాస్తాడు. కానీ దాన్ని కర్ర విరగకుండా పావు చావకుండా ఇచ్చే రిపోర్ట్లు మనకెందుకు? ఖచ్చితంగా చెప్పాలి ఇది పనికి వస్తుందా పనికిరాదా, ముందుకు వెళ్ళాలా వద్దా. అయినప్పుడు స్టాప్ వర్క్, కాంట్రాక్టర్ పని ఆఫ్ చేయమనండి. ముందు ఆ టెస్ట్ రిపోర్ట్ తెచ్చిందాక నువ్వు ఒక్క గిద్దడు మట్టి వేయడానికి వీల్లేదని చెప్పండి. పీఓఈని చెప్పమనండి, సిడబ్ల్యూసీని చెప్పమనండి, ఆర్డర్ ఇవ్వమనండి. అది మేము అడిగేది. సార్ ఇప్పుడు ప్రాజెక్టు 2014 జాతీయ ప్రాజెక్టుగా ఉంది, డబ్బులంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు అడగట్లేదు? ఇందులో 2024లో ఈ ఎక్స్పర్ట్లు పెట్టుకున్నప్పుడు ఒక డీటెయిల్డ్ జీవో ఇచ్చారు. అందులో ఎక్స్పర్ట్లు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి, కాంట్రాక్టర్ ఏం చేయాలి, ఆ ఎఫ్ఐ కంపెనీ డిజైన్ కంపెనీ ఏం చేయాలి అని వివరంగా ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతలు ఏంటంటే గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్, అసలు నీ భూమి ఎట్లుందో నువ్వు చెప్పాలి. అందులో దానికి గట్టిదనం ఎంత, దానికి రకరకాల టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులన్నీ చేసి భూ పరీక్షలని నిర్వహించి ఆ డేటా అంతా ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది. అట్లాగే ఆ డిజైన్ అప్రూవ్ అయిన తర్వాత దీనిలో ఏమంటే ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, ఒక నిమిషం మిత్రులారా, ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మెథడ్ స్టేట్మెంట్ అంటారు. అంటే నువ్వు కట్టగడదావు అనుకున్నప్పుడు ఎలా కడతావో చెప్పరా, మెథడ్ ఏంటో చెప్పు, మెథడ్ స్టేట్మెంట్ చెప్పాలి. నేను ముందు కింద ఒక గ్రావెల్ పొరేస్తాను, దాని మీద ఒక మెటల్ పొరేస్తాను, దాని తర్వాత మళ్ళీ గ్రావెల్ పొరేస్తాను, నీళ్లు చల్లుతాను, దాన్ని కాంపాక్ట్ చేస్తాను, దీన్ని మెథడ్ స్టేట్మెంట్ అంటారు. ఈ ప్రాజెక్టుకి మెథడ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది, కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంతవరకు మెథడ్ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టారు, 24 ఆఖరి నుంచి 25 వరకు ఇప్పటికీ కడతానే ఉన్నారు. 24 ఆఖరి నుంచి డయాఫ్రమ్ వాల్ మొదలెట్టారు. దాని క్వాలిటీ కంట్రోలు, క్వాలిటీ అష్యూరెన్స్ అంటారు. క్వాలిటీ కంట్రోలు ప్రొసీజర్ ఏంటి, నువ్వు ఏ రకంగా క్వాలిటీ కంట్రోల్ చేస్తావో మాకు మాన్యువల్ ఇవ్వరా, నీ గైడ్ లైన్స్ ఇవ్వరా అన్నారు. అక్టోబర్ 25 వరకు క్వాలిటీ కంట్రోల్ గైడ్ లైన్సే ఫైనలైజ్ చేయలేదు, గోడ కట్టుకుంటా పోయారు. ఇదే పద్ధత? ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టే తీరు ఇదేనా? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన తీరు ఇదేనా? కాంట్రాక్టర్కి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా గవర్నమెంట్ ఎందుకు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎందుకు, సిడబ్ల్యూసీ ఎందుకు? సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన పనులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయట్లా, కాంట్రాక్టర్ చేయాల్సిన పనులు కాంట్రాక్టర్ చేయట్లా. సిడబ్ల్యూసీ ఏదో అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తుంది తప్ప పని ఆఫ్ చేయండి ముందు వచ్చి సమాధానం చెప్పడని ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్పట్లేదు. అందుకనే మాకు భయం. ఇప్పుడు అసలు సిడబ్ల్యూసీని నమ్మాలన్నా భయమే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని నమ్మాలన్నా భయపడే పరిస్థితికి వచ్చింది. ఏది గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఇందులో అంటే గతంలో వరదొచ్చినప్పుడు కూడా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని గుర్తించలేకపోయారు, కాపర్ డ్యామ్లు నిర్మించలేదు టైంకి. సంక్షేమానికి వాడారు తప్ప చెప్పా, సంక్షేమానికి ఏం వాడలేదు మహానుభావ. దాదాపు 3,200 కోట్లు ఎక్స్ట్రా మెగా కంపెనీకి అప్పచెప్పారు. వాళ్ళేమి చూడండి, కాంట్రాక్టర్లను విస్మరించి ఏమి సంక్షేమం చేయలే. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాంట్రాక్టర్లను జాగ్రత్తగా వాళ్ళని మేపుతూనే బట్టలను నొక్కారు.
జేబులు ఖాళీ అయింది మీరు లాంటి నాలాంటి మామూలు సామాన్య ప్రజలదే తప్ప కాంట్రాక్టర్ల జేబులు ఎప్పుడు ఖాళీ కాల. అవి ఎప్పటికప్పుడు నింపుతూనే వచ్చారు. అది నింపిన డబ్బులే మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు దాకా రామాయణం చెప్పాను కదా మీకు, 2014 నుంచి జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చానుగా. ఆ రోజున దేవీపట్నంలో నిర్వాసితులు 200 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ 3200 కోట్లు ఖర్చు తప్పేది ఆంధ్రప్రదేశ్కి. 5 సంవత్సరాల కాలం కలిసి వచ్చేది. అవన్నీ వేస్ట్ అయినాయి. అదంతా ముందు చూపు లేకుండా గుడ్డిగా ప్రాజెక్ట్ని ఆఫ్ చేయడం, కాంట్రాక్టర్ని మార్చడం వల్ల జరిగిన పరిణామం. సార్ స్మాల్ సబ్మిషన్స్ మన ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాలకు